సో అంటే ఆ 5 years మీరు వదిలేసినా కూడా ఇంకా పట్టుకొని మా హస్బెండ్ వస్తారు అని చెప్పేసి మీరు వెయిట్ చేశారు, పిల్లల కోసమైనా కావచ్చు, సమాజంలో జరిగేటువంటి సిచ్యువేషన్లో ఎన్నో ఉన్నా కూడా. సో నా మొగుడు అని మాట్లాడుకుంటారు మన తెలంగాణలో అయితే, నా మొగుడు వస్తాడు అని చెప్పేసి మీరు వెయిట్ చేశారు శిల్ప. సో ఇప్పుడు తను మన మధ్యలో లేడు, మీరు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడుకి అలానే అనిపిస్తుందా, లేకపోతే ఇప్పుడు కూడా అలానే ఎప్పుడైనా అంటే మీ కళలోకి రావడం, మాట్లాడేదైనా చెప్పడం లాంటి ఏమైనా జరుగుతుందా? చెప్పాలంటే మనిషి లేడు, ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు. కనీసం ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు అనేసి అని అనుకున్నా, కానీ మొత్తానికి కనిపించకుండా ఉంటాడు అనేసి అని అనుకోలే ఎప్పుడు. ఏమో ఎక్కడున్నా నాతో ఉంటాడు అన్న ధైర్యం ఉంది. అప్పుడప్పుడు వస్తాడు, దూరం నుంచి చూస్తాడు. ఈ 5 years రిలేషన్షిప్లో ఎట్లయితే దూరం నుంచి చూస్తాడో అలానే చూస్తూ ఉన్నాడు డ్రీమ్స్లో. ప్రతిరోజు నేను కంప్లీట్గా అసలు లేదు. శిల్ప, నువ్వు అంటే వదిలేసిన కూడా వద్దనుకున్నట్టుగానే తనతోనే ఉన్నావు, అంత ధైర్యం చేసి. ఇప్పుడు కూడా నువ్వు ఆ ధైర్యంగానే ఉండాలి, ఎందుకంటే అప్పుడు నువ్వు పిల్లల కోసం ఉన్నావు, ఇప్పుడు పిల్లల కోసం ఉన్నావు. నేను పిల్లల కోసం చాలా, నేను ఇప్పుడు నాకు స్ట్రెంగ్త్ నా పిల్లలు. ఇన్ని రోజులు కన్నయ్య ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఉంటాడు, చేస్తాడు అని అనుకున్నాను, కానీ ఈ డిసిషన్ తీసుకుంటాడు, ఇట్లా చేస్తాడు అని ఎప్పుడు అనుకోలేదు. ఏమో అయిపోయింది. కానీ నాకు లైఫ్లో పెద్ద గిఫ్ట్ అంటే నా పిల్లలు, నాకు అన్నయ్య ఇచ్చింది. ఇంకా వాళ్ళని చూసుకునే బతుకుతా అంతే. పిల్లలని మంచి పొజిషన్. పిల్లలు డాడీ వస్తారా? బాబుకైతే తెలియదు, పాప కంటే కొంచెం మీ పాప మెచ్యూర్డ్. పాపకి నాలెడ్జ్ ఉంది, నాన్న ఇదయ్యిండు అని నో మోర్ అన్నది. బాబుకి లేదు. ఫ్యూనరల్ క్రిమిషన్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెంపల మీద కొట్టడము, కొంచెం వాళ్ళకి ఉన్న ఇది డిప్రెషన్ కానీ వాళ్ళకు ఉన్న ఎమోషనల్ బాండింగ్తో ట్రై చేసినట్టు చూశాడు బాబు ఎండింగ్ మూమెంట్లో, క్రిమిషన్లో. సో నాన్నని ఎందుకు కొట్టారు, ఎందుకు లేపుతున్నారు, నాన్న ఎందుకు బజ్జోని ఉన్నాడు, సో ఇవన్నీ అడుగుతున్నాడు బాబు. మేము ఏదో డైవర్ట్ చేస్తున్నాం, షూట్కి వెళ్ళినాడు, వస్తాడు అని చెప్తున్నాం. ఎందుకంటే బాబుకి డిస్టెన్స్ లాంగ్ అయిపోయింది, అంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్ళేవాడు కాబట్టి షూట్లో ఉన్నాడు అని చెప్తున్నాను. సో మీరు అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడంలో కొన్ని థంబ్నెయిల్స్ వల్ల కూడా చాలా వరకు మీరు బాధపడ్డారు. సో కామెంట్స్ కూడా చాలా ఇది వచ్చాయని చెప్పేశారు. అంటే మీరు అకౌంట్ పెట్టడం వల్ల అంటే జనరల్గా మీకు చాలా వరకు చాలామంది సపోర్ట్ చేశారు కదా శిల్ప, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాకు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది వేదాన్ చాలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా నాకు ఆ థాట్ కూడా లేదు, నేను ఎట్లా సర్వైవ్ అవుతాను చేస్తాను అన్నది కూడా నాకు అసలు నాలెడ్జ్ కూడా లేదు. నేనున్న పొజిషన్లో వేదాన్ వచ్చాడు. అంతకంటే ముందు నిరుపమ వచ్చింది, నిరుపమ చాలా సపోర్ట్ చేసింది. టిల్ టుడే నాకు నిరుపమ సపోర్ట్ ఉంది, అలాగే మీరు. సో ఉన్నారు, చాలామంది సపోర్ట్ చేశారు. సర్వైవ్ అవ్వడానికి ఇనఫ్ సపోర్ట్ అయితే వస్తుంది నాకు, స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అందరికీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో. మేబీ నేను ఏంటంటే అడుక్కుంటుంది చేస్తుంది అనేసి అన్నారు, కానీ ఎక్కడ నేను నా అంతలో నేను ఎక్కడ మాట్లాడలేదు. నా సిచ్యువేషన్ చూసే మీరు అందరూ ముందుకు రావడం జరిగింది. సో ఆ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ థంబ్నెయిల్స్ ఏదైతే పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్. మీ ఇంట్లో మీ అమ్మాయి అయ్యి ఉంటే ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారా? మీ చెల్లి కానీ మీ కూతురు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే సేమ్ థంబ్నెయిల్స్ పెడతారా అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక 11 years రిలేషన్షిప్, 5 years ఆఫ్ మ్యారేజ్, ఆల్మోస్ట్ 10 years ఆఫ్ మ్యారేజ్ మాది, మా మ్యారేజ్ లైఫ్ మాది. అంత ఈజీగా మేము బాండింగ్ వదులుకోలేము, చెయ్యలేము. సో అదొక్కసారి మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది ఏదన్నా.